స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఒకటి రెండు విషయాలు ఇవాళ మీడియా ద్వారా బ్రాహ్మణ సంఘాలన్నిటికీ కూడా తెలియజేయాల్సిన అవసరం లేదు. గడిచిన 5 సంవత్సరాల ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది పూర్తిగా వాళ్ళ కార్యక్రమాలు వేరు, మా కార్యక్రమాలు. బ్రాహ్మణుల పట్ల అత్యధికమైనటువంటి భక్తి విశ్వాసాలతో, ప్రేమతో, ఆప్యాయతతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టాం మేము. ప్రతి దేవాదాయం పాలక వర్గంలో ఆ పాలక వర్గానికి సంబంధించినటువంటి కమిటీలు ఎంతమంది ఉన్నా సరే బ్రాహ్మణులకు పెద్దపీట వేస్తాం. ఒక సభ్యుడిగా పాలకవర్గ సభ్యుల్ని తీసుకొస్తామని చెప్పిన మాటకు కట్టుబడిన ప్రభుత్వం ఇది. అధికారంలోకి వచ్చిన వెంటనే అవసరమైతే చట్టాన్ని మార్పు చేయాల్సి వస్తే దేవాదాయ శాఖ చట్టాన్ని కూడా మార్చి బ్రాహ్మణులకు ప్రతి పాలక వర్గంలో ఒక డైరెక్టర్ కంపల్సరీగా ఉండాలని పెట్టారు. ఇవాళ దాన్ని మార్చే అధికారం ఎవరికీ లేదు, చట్ట ప్రకారమే చేశారు. ఇది బ్రాహ్మణులకి గుర్తుపెట్టుకొని వాళ్ళకి చేసినటువంటి ఒక గుర్తింపు చర్య. రెండవది, వేద పండితులు ఉన్నారు, అనేక మంది వేద పండితులు. వాళ్ళకి వేరే మార్గం లేదు, వేరే రకమైన వృత్తి లేదు, లేక వారికి ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వం చెప్పిన ప్రకారం 3,000 రూపాయలు ప్రతి నెల 3 సంవత్సరాల పాటు. ఇప్పటికి మాకు వచ్చిన అప్లికేషన్లో అర్హులైనటువంటి వాళ్ళు దాదాపు 600 మందికి నిరుద్యోగ భృతి కింద వాళ్ళకి సంభావన కార్యక్రమం ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జన్మదినం రోజునే ప్రారంభించి చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. అలాగే అర్చక వృత్తిలో, బ్రాహ్మణ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి సరైన జీతభత్యాలు లేవనే ఉద్దేశంతో 10,000 రూపాయలు ఉన్నటువంటి దాన్ని 15,000 రూపాయల వరకు పెంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళలో కూడా వెనుకబాటుతనం ఉంది, పేదరికం ఉంది. వాళ్ళకి మేలు చేయాలి అనేటువంటి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. కాబట్టి ఈ కార్పొరేషన్కి ప్రాధాన్యతనిస్తూ ఈ కార్పొరేషన్కి గౌరవ మా మిత్రులు బుచ్చి రాంప్రసాద్ గారిని అధ్యక్షులుగా వారు నియమించడం, వారి వల్ల ఛార్జీ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో నేను అధ్యక్షుల వారికి పూర్తి మద్దతుని, వారికి పూర్తి భగవద్ అనుగ్రహాన్ని ఉండాలి అని చెప్పి కోరుతూ, భవిష్యత్తులో ఈ కార్పొరేషన్ ద్వారా అనేక వేల మంది బ్రాహ్మణులకు, బ్రాహ్మణ కుటుంబాలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలన్నింటినీ ఈ కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున చేయాలనేటువంటిది వారికి సూచనగా నేను తెలియజేస్తూ ఉన్నాను. బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఇవాళ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల పరిధిలో ఉన్న వెల్ఫేర్ అనేటువంటి అందరి వెల్ఫేర్ కాబట్టి ఈ కార్పొరేషన్ కూడా వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉంది. ఇది ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటిది. ఏ కార్యక్రమాలైనా ఈ శాఖ పూర్తిగా బుచ్చి రాంప్రసాద్ గారికి సహకరిస్తుందని, మేమందరం కూడా ఈ కార్పొరేషన్ పరిధిలో ఏ కార్యక్రమాలు ఉన్నా మా వంతు సహాయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అనేక రకాలుగా ధూపదీప నైవేద్యాల కింద గతంలో 5,000 రూపాయలు ఉంటే ఇవాళ 10,000 రూపాయలు చేస్తామని మా ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న మేరకు దాన్ని 10,000 రూపాయలు చేసి వచ్చిన మొదటి మాసం నుంచే ఈ యొక్క ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. గతంలో ఉన్నదానికన్నా ఈ ఒక్క సంవత్సరంలోనే
దాదాపు 370, 380 ఆలయాల్లో కొత్తగా కూడా మంజూరు చేయడం జరిగింది. కాబట్టి బ్రాహ్మణుల పట్ల, వాళ్ళ యొక్క దైనందిన కార్యక్రమాల పట్ల, పూజా కైంకర్యాల పట్ల, ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ముఖ్యమంత్రి గారికి పూర్తి విశ్వాసం ఉంది. ఆయన సంపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో బ్రాహ్మణీకం అనేటువంటిది సదా హిందూ ధర్మం, సనాతన ధర్మానికి కాపాడగలిగేటువంటి ఒక మహత్తరమైన శక్తి అని నమ్మి విశ్వసించే వాళ్ళల్లో ఈనాటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి బ్రాహ్మణ్ కార్పొరేషన్ పట్ల పూర్తి బాధ్యతలు తీసుకుంటాం. తప్పనిసరిగా కార్యక్రమాలను ఇంకా విజయవంతంగా ముందుకు తీసుకుపోవడానికి, అవసరమైన నిధులు కేటాయించడానికి అన్ని విధాలా సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా బుచ్చి రాంప్రసాద్ గారికి పూర్తిగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలను తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, ఆయన ఆశీస్సులు బుచ్చి రాంప్రసాద్ గారికి ఎప్పుడూ ఉంటాయి. ఈ కార్పొరేషన్ అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలి అని చెప్పి బుచ్చి రాంప్రసాద్ గారిని అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి ఆయనతో కలిసి మాట్లాడడం. ముందుగా నేను నా యొక్క ఈ ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి పెద్దలు, నా సోదర సమానులు, ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ఎండోమెంట్ మినిస్టర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేమూరు రవి గారు, ఎన్ఆర్టీ చైర్మన్, అడ్వైజర్ టు ది సీఎం ఫర్ ఎన్ఆర్ఐ అఫైర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఆయనకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇక్కడ ఏర్పాట్లో సహకరించినటువంటి కమిషనర్ గారికి, అదేవిధంగా మా ఎండి గారు చిన్నబాబు గారికి, అందరికీ కూడా నేను ముందు థ్యాంక్స్ చెప్తున్నా. తర్వాత పురోహితం కోరేవాడే పురోహితుడు అంటారు. పాత రోజుల్లో ఊళ్ళల్లో ఉన్నటువంటి వ్యవహారాలన్నింటినీ పురోహితులు, బ్రాహ్మణులు కలిసి పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మళ్ళా పాత లెక్కకు మనం వెళ్తూ ముందుకు తీసుకెళ్ళడం కోసం నేను పనిచేస్తాను. ఇందాక మేనిఫెస్టో గురించి మా పెద్దలు మినిస్టర్ గారు చెప్పాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు మేనిఫెస్టోలు ఏ పార్టీకైనా కానీ మేనిఫెస్టోలో హిందూ దేవాలయాలను ఉంది. ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియాలోనే బ్రాహ్మణ సంక్షేమం, హిందూ దేవాలయాలను పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా తెలుగుదేశం పార్టీని బ్రాహ్మణ కార్పొరేషన్ 2015లో స్టార్ట్ చేసింది. అదేవిధంగా 2022లో మేము బ్రాహ్మణ సాధికార కమిటీ అని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ తరఫున మేము పెట్టించి బ్రాహ్మణ సంక్షేమం కోసం పార్టీ తరఫున మొదలెట్టినటువంటి పార్టీ దేశంలోనే ఏ పార్టీకి లేదు, ఒక తెలుగుదేశం పార్టీకి లేదు. జాతీయ పార్టీలు కూడా లేనిటువంటి సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి బ్రాహ్మణ మీద ఉన్నటువంటి అంకిత భావం, బాధ్యతగా భావిస్తారు. జాంపల్లిలో అన్నగారి కాన్స్టిట్యున్సీలోనే, పక్క కాన్స్టిట్యున్సీలో మేము అప్పుడు రచ్చబండలో చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము అమలు పరిచాం. సార్ చెప్పారు, ఆయన చెప్పని ఒకటి రెండు చెప్తాను. ఆగమ శాస్త్రం ప్రకారం ఇవాళ ఆలయాల్లో ఈవో కానీ ఎవ్వరి పర్మిషన్ లేకుండా, ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆగమ శాస్త్ర కమిటీలు వేయటం జరిగింది. జీవో ఇచ్చారు ఎండోమెంట్ మినిస్టర్ గారు. అదేవిధంగా మేము దేవాలయాల మీద దాడుంది కూడా ఒక ఎంక్వైరీ కమిటీ కోసం సార్ ఆలోచన చేస్తున్నారు. వాటిని కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. నిన్న నేను ఒక టీటీడీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసినటువంటి ప్రోగ్రాంకి వెళ్ళాం. 800 గుళ్ళు కట్టి వాళ్ళు దళిత వాడల్లోనూ బీసీ వాడల్లోనూ గుళ్ళు కట్టారు. దగ్గర మంచి ప్రోగ్రాం. దానికి నాకు లోకేష్ గారు ఒక టార్గెట్ పెట్టారు. మనం కూడా 1000 గుళ్ళు కట్టాలి, టీటీడీ ద్వారా బ్రాహ్మణ కార్పొరేషన్ కలిసి పనిచేయాలని చెప్పారు. మినిస్టర్ గారు కూడా చెప్పారు. దాని మీద కూడా తీసుకెళ్తూ ఈ రాష్ట్రంలో మన బలహీన వర్గాలు ఉండే చోట ఒక 1000 గుళ్ళు కట్టించడానికి ఒక కార్యక్రమం కింద తీసుకెళ్తాం. తర్వాత బ్రాహ్మణ సంక్షేమాన్ని కూడా దాంతో పాటు పక్కన తీసుకెళ్తూ కావాల్సిన ఏర్పాట్లు చేస్తానని మరొకసారి మీకు తెలియజేసుకుంటే సార్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.